వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. మరోసారి నోటీసులలో టాలీవుడ్ హీరోలు, అందులో ప్రముఖంగా వెంకటేష్ అలాగే విజయ్ దేవరకొండ పేర్లు వినిపిస్తున్నాయి. వారితో పాటు ఇటు తెలుగు క్రికెటర్ల పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. సో మొత్తానికి వారికి లీగల్ నోటీసులు పంపడం అనేది జరిగింది. హీరో వెంకటేష్, క్రికెటర్లు సిరాజ్, తిలక్ వర్మ, అంబటి రాయులకు సైతం నోటీసులు పంపిన తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ T20 లీగ్ ను అక్రమంగా ప్రమోట్ చేశారంటూ ఆరోపణ. సో మొత్తానికి తెలంగాణలో కూడా T20 లీగ్ ను ప్రారంభించారు. దీనికి సంబంధించి వెంకటేష్ అలాగే సిరాజ్ కావచ్చు, విజయ్ దేవరకొండ వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. సో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న T20 లీగ్ చుట్టూ లీగల్ వివాదాలు కుమ్ముకుంటున్నాయి. తాజాగా ఈ లీగ్ ను ప్రమోట్ చేస్తున్న టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండతో పాటు సినీ హీరో వెంకటేష్ తో పాటు స్టార్ క్రికెటర్లు మొహమ్మద్ సిరాజ్ అలాగే తిలక్ వర్మ, అంబటి రాయుడుకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ TCA లీగల్ నోటీసులు పంపింది. BCCI నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండానే HCA T20 లీగ్ ను నిర్వహిస్తుందని TCA ఆరోపిస్తుంది. BCCI పర్మిషన్ లేని లీగ్ ను అక్రమంగా ప్రమోట్ చేయడం చట్ట ప్రకారం నేరమని TCA స్పష్టం చేసింది. ఈ లీగ్ పేరుతో HCA నిబంధనలకు విరుద్ధంగా కార్పొరేట్ కంపెనీలతో వందల కోట్లు వ్యాపారాలు చేస్తుందని మండిపడింది. వినియోగదారులు, యువ క్రికెటర్లను తప్పుదోవ పట్టించేలా ఉన్న ఈ లీగ్ ను ప్రమోట్ చేయడాన్ని తప్పుపట్టింది. BCCI నిబంధనను ఉల్లంఘిస్తూ అలాగే ఈ లీగ్ పై పునరాలోచన చెయ్యాలని లేని పక్షంలో చట్టపరంగా కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ నోటీసులో స్పష్టంగా TCA పేర్కొనడం అనేది చెప్పింది. సో మొత్తానికి ఇక్కడ విజయ్ దేవరకొండకి గతంలో కూడా క్రికెట్ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారు అది అని చెప్పేసి అప్పుడు లీగల్ నోటీసులు రావడం అనేది జరిగింది. ఇప్పుడు TCA కూడా లీగల్ నోటీసులు ఇచ్చింది. మరి దీన్ని ఏ విధంగా సాల్వ్ చేసుకుంటారు అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.